హలో వెల్కమ్ టు భవానీ ట్రెండీ వ్లాగ్స్. నేనైతే ప్రతి వీడియోలో మంచి క్లీనింగ్ టిప్స్ కానీ, క్లీనింగ్ మోటివేషన్ కానీ, లైఫ్లో మంచి మోటివేషన్ కానీ, లేదు అని అంటే మంచి ఆర్గనైజింగ్ టిప్స్ కానీ, హోమ్లీ టిప్స్ కానీ మీతో షేర్ చేస్తున్నాను. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో కూడా మంచిగా ట్రెండ్ అయిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోలో అయితే మనం రెగ్యులర్గా వుడెన్ స్పూన్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. నాన్ స్టిక్ వాటిల్లో అయితే ప్యాన్స్లో కానీ కడాయిస్లో అయితే డెఫినెట్గా వుడెన్ స్పూన్సే రికమెండ్ చేస్తాను. సో అవి మాత్రం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా డీప్ క్లీన్ అనేది చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఆ వుడ్లో ఫంగస్ కానీ, లేదంటే ఏదైతే కర్రీస్ కానీ, రెసిపీస్ కానీ చేస్తుంటామో ఆ స్మెల్ అనేది ఆ వుడ్కి అంటుకుంటుందన్నమాట. సో అలా ఉండకుండా ఉండాలని అంటే 2 వీక్స్కి కానీ, లేదంటే మంత్లీ వన్స్ కానీ ఇలా చేసుకోవాలి. డెఫినెట్గా ముందు ఆ స్పూన్స్ అన్నీ సరిపోయేంత బౌల్ తీసుకొని అందులో వెనిగర్, అలాగే బేకింగ్ సోడా, నిమ్మకాయ ఇవన్నీ కూడా పిండుకొని మంచిగా హీట్ అయ్యేంత వరకు పెట్టుకొని తర్వాత స్పూన్స్ అన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే పెద్ద గిన్నె లేదండి. మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే ఇన్ కేస్ స్పూన్స్ పట్టే విధంగా ఆ స్పూన్ అందులో అయితే వేసేసుకోండి. సో ఇలాగ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని టాప్ అండ్ బాటమ్ 2 సైడ్లు కూడా ఇలాగా నేను చూపిస్తున్నట్టుగా టర్న్ చేసుకుంటూ ఉంటే కనుక దాని మీద ఉన్న బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ చాలా ఎక్కువగా ఉంటుందండి వుడెన్ స్పూన్స్లో. అండ్ మనం వుడెన్ చాపింగ్ బోర్డ్ యూస్ చేస్తాం కదా, అందులో కూడా చాలా ఎక్కువ ఫంగస్ ఉంటుంది. ఎక్కువ రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే ఏంటంటే అదంతా కూడా మన ఫుడ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ వాటర్లోంచి తీసేసిన తర్వాత ఈ స్పూన్స్ అన్నిటిని ఒక రబ్బర్ తోటి నీట్గా వాష్ చేసేస్తే కనుక చాలా నీట్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు 2 వీక్స్కి కుదరకపోతే మంత్లీ ఒకసారైనా డెఫినెట్గా ఇదైతే క్లీన్ చేసుకోండి. అందరికీ తెలిసే ఉంటుందేమో, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. తర్వాత అదంతా డ్రై అయ్యేంత వరకు మనం టిష్యూ తోటి క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఒక కాటన్ క్లాత్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవంతా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా డ్రై అవ్వనిచ్చిన తర్వాత మనం ఎండలో ఒక 2 అవర్స్ డెఫినెట్గా పెట్టాలండి. ఈ వుడెన్ స్పూన్స్ కానీ, చాపింగ్ బోర్డ్స్ కానీ, మనం క్లీన్ చేసుకునే స్క్రబ్బర్స్ కానీ ఇట్లాగా ఎండలో అయితే కంపల్సరీగా పెడితే ఆ ఎండకి ఆ ఫంగస్ అనేది పోతుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే మనం శనగలు ఇట్లా వాడుతూ ఉంటాము. జనరల్గా సూపర్ మార్కెట్స్లో ఇలాగ తొక్కతోటి మాత్రం ఉంటుంది కదండి కొన్ని ప్లేసెస్లో. సో ఆ తొక్క ఈజీగా రాదు. ఎలా ఈజీగా తీసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత ఇలాగ చేత్తో నలిపేస్తే మనకు దాని మీద ఉన్న తోలంతా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఈ శనగలు అనేది మనకి పుట్నాలు అనేది మనం అన్ని రెసిపీస్లో కానీ, కర్రీస్లో, చట్నీస్లో ఇలా వాడుకుంటూ ఉంటాం కదా. సో ఈ తొక్క ఈజీగా మనకి ఎలా రావాలి అని అంటే పూరి తీసుకుంటాం కదండి, ఆ గరిటెతోటి అందులో వేసుకుంటే కనుక ఆ తొక్క మాత్రం మొత్తం కిందికి అనేది వచ్చేస్తుంది. మనకు కావాల్సిన పుట్నాలు మాత్రం దాని మీద ఉండిపోతాయి అన్నమాట. ఈ టిప్ మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. హెల్ప్ అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే రెగ్యులర్గా మనం లేడీస్ 70% కిచెన్లోనే ఉంటూ ఉంటాం కదా. సో అలాంటి కిచెన్ని మనం ఎంత నీట్గా పెట్టుకుంటే మనకి ఇంట్లో అంత పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయండి. నా వరకు నేనైతే వంట చేసే ముందు, వంట చేసిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఆ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకోవడం అనేది నాకు చాలా అలవాటు అనమాట. మనం ఎంత క్లీన్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుందండి. వంట చేయాలనిపిస్తుంది, ఇంకా డిఫరెంట్ రెసిపీస్ అనేది ట్రై చేయాలనిపిస్తుంది. సో స్టీల్ స్టవ్స్ ఉంటాయి కదండి, దాని మీద స్టీల్ ప్లేట్స్ అనేది వస్తుంటాయి కదా. కొంతమంది అవి అయితే వాడరండి, పక్కన పెట్టేస్తుంటారు. నాకైతే నేను వాడడం అంటే అది నాకు చాలా అడిక్ట్ అయిపోయాను. ఎందుకంటే మనం ఇన్ కేస్ పాలు పొంగినా, అన్నం పొంగిపోయినా కింద పడకుండా కౌంటర్ టాప్ అంతా వేస్ట్ అవ్వకుండా క్లీన్ చేయకుండా ఆ ప్లేట్లోనే పడిపోతుంది అనమాట. మనం జస్ట్ ఆ ప్లేట్ తీసేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా స్టవ్ కింద క్లీన్ చేయడం అనేది కొంతమంది మర్చిపోతూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే మనం కుక్ చేసిన ఐటమ్స్ కానీ ఏవైనా కానీ దాని కింద పడిపోయి దానివల్ల మనకి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. అందుకని స్టవ్ కింద కూడా డెఫినెట్గా క్లీన్ చేసుకోవడం మర్చిపోకండి. దాని తర్వాత నేనైతే క్యాస్ట్ ఐరన్ తవా తీసుకున్నాను అని చెప్పాను కదా, దోశకు వాడతాను. మనమైతే అందరూ రెగ్యులర్గా 3 డేస్కి 2 డేస్కి అయినా కానీ దోశ పిండి అనేది ప్రిపేర్ చేసుకుంటారు కదా. సో అలాంటి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏంటంటే దోశ తవ్వాని మాత్రం నేను 2 డేస్ వరకు వాష్ చేయను అనమాట. జస్ట్ ఆయిలింగ్ చేసి పెడతాను.
తర్వాత ఏంటంటే మిక్సీ గ్రైండర్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, వాడిన తర్వాత ఇమ్మీడియట్గా ఒకసారి జస్ట్ అలా వైప్ చేసేసుకొని ఆ వైర్ కూడా క్లీన్గా వైప్ చేసేసుకుంటే ఏంటంటే మళ్ళీ డీప్ క్లీన్ చేసేటప్పుడు అంత ఇబ్బందిగా ఉండకుండా కష్టంగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు. సో కౌంటర్ టాప్ మీద మనం ఐటమ్స్ కూడా నేనైతే ఐటమ్స్ కూడా తీసేసిన తర్వాత క్లీన్ చేసుకుంటేనే నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందండి. ఎందుకంటే దాని కింద కూడా ఆ స్పూన్ స్టాండ్స్ కానీ నాకు 3 సెక్షన్స్గా ఉంటాయండి. వుడెన్ స్పూన్స్ కానీ పెద్ద స్పూన్స్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఒక సపరేట్ దాంట్లో పెట్టుకుంటాను. తర్వాత కర్రీస్ కలిపే గరిటెలు కానీ ఇలాంటి పెద్ద పెద్దవి స్టీల్ ఉంటాయి కదా, అదొక సెక్షన్గా డివైడ్ చేశాను. అండ్ స్పూన్స్ చిన్న చిన్నవి ప్లాస్టిక్ స్పూన్స్ కానీ ఇవన్నీ ఇంకొక సెక్షన్గా డివైడ్ చేస్తాను అనమాట. అది నేను ఎప్పటికప్పుడు రోజులో 2-3 సార్లు అయినా అవి సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి వాడడానికి అవసరమైనప్పుడు ఈజీగా మనకు అందుబాటులో ఉంటాయండి. నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, మనకి పట్కార్ కానీ నైఫ్స్ కానీ పీలర్స్ కానీ విస్కర్స్ కానీ ఇవి రెగ్యులర్ బేసిస్లో వాడుతూ ఉంటాం. కానీ అవి క్లీన్ చేయడంలో అంత పర్టికులర్గా ఇంట్రెస్ట్ చూపించారనమాట. మర్చిపోతూ ఉంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అవి ఎలా క్లీన్ చేసుకోవాలి అని అంటే ఒక పెద్ద కడాయిలో సాల్ట్, వెనిగర్ అలాగే నిమ్మకాయ ఇవన్నీ పిండేసిన తర్వాత కొంచెం హీట్ అవ్వనివ్వాలన్నమాట. వాటర్ కొంచెం బాయిల్ అవుతుండగానే మనమైతే ఏవైతే తీసుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవుతుంటే కనుక అందులో ఉన్న డస్ట్ కానీ ఎక్కడన్నా చిన్న చిన్నవి ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా నీట్గా వచ్చేస్తూ ఉంటాయి. అది స్టవ్ మీద ఉండగానే ఒక స్క్రబ్బర్ తోటి నీట్గా ఇలాగ వాష్ చేస్తే ఎక్కడెక్కడో ఉన్న మరకలన్నీ కూడా ఫంగస్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సామాన్లన్నీ క్లీన్ చేసుకొని వెజిల్స్ అన్నీ తోముకున్న తర్వాత ఆ డ్రై అయిన తర్వాతే మనం సర్దుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడేది లైటర్ అనమాట. లైటర్ని క్లీన్ చేయడం ఎవ్వరూ పట్టించుకోరండి. సో నేను ఈ వీడియోలో ఒక టిప్ అయితే చెప్తాను. టూత్పేస్ట్ ఉంటుంది కదా, టూత్పేస్ట్ తోటి ఈ లైటర్ అనేది క్లీన్ చేసుకుంటే రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కాబట్టి దాని మీద బ్యాక్టీరియా ఫంగస్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. మరకలు ఉంటాయి, జిడ్డు మరకలు ఉంటాయి. ఇవన్నీ ఈజీగా పోవడానికి టూత్పేస్ట్ అంటే ద బెస్ట్ టిప్ అని చెప్తాను. ఇది పెట్టడం వల్ల చాలా షైనీనెస్ కూడా ఇస్తుందండి. నెక్స్ట్ టిప్ ఏంటి అని అంటే ఇలాంటివి గ్లాస్ లిడ్స్ అనేది ఉంటాయి కదా, ఆ గ్లాస్ లిడ్స్ అనేది నార్మల్గానే పైన క్లీన్ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇలా క్లీన్ చేసి ఇలా ఓపెన్ చేసి మొత్తం జస్ట్ స్క్రూ తీయడమే కదండి, ఆ స్క్రూ తీసేసి క్లీన్ చేస్తే ఏంటంటే అందులో చాలా ఫుడ్ అనేది అందులోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట లోపల. అలా వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే మనం ఎప్పటికప్పుడు అట్లీస్ట్ 2 మంత్స్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకుంటే అందులో ఉన్నదంతా ఫుడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది, మన హైజీన్గా ఉంటుంది. అలా ఆ ఫుడ్ అంతా కూడా మనం వండుకున్న ఫుడ్లోకి రాదండి. సో ఇలాగ నానబెట్టేసుకొని బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ అలా స్క్రబ్బర్ తోటి నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ కార్నర్స్లో చాలా వరకు ఫుడ్ అనేది ఉంటుంది. ఒక చిన్న స్క్రూ డ్రైవర్ కానీ లేదంటే చాకుతోటైనా కానీ ఇలాగ లాగేస్తుంటే చాలా డర్ట్ అనేది వస్తుందండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క లిడ్ మాత్రం క్లీన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ టిప్స్ అన్నీ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నానండి. హెల్ప్ అయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.